ప్రభువైన క్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. ఈ కీర్తన యొక్క ఉద్దేశము, దావీదు తన శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి విడిపించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లుగా వాక్యం సెలవిస్తాం. 17వ అధ్యాయము శత్రువులందరి చేతిలో నుండి నన్ను విడిపించుమని మొరపెట్టితే, 18వ అధ్యాయము తన శత్రువులందరి చేతిలోను సౌలు చేతిలో నుండి పడకుండా రక్షించినటువంటి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నట్లుగా ఈ వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుడు ఎందుకు విమోచిస్తాడు, ఎలా విమోచిస్తాడు? దులను దేవుడు విడిపించాలంటే మొదటగా ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా ఉండాలి. అయితే దేవునికి ఇష్టానుసారంగా, ఆయన ఉదయానుసారంగా ఉంటూ ఆధ్యాత్మిక జ్ఞానం మరియు ఆయన పట్ల విశ్వాసం, విధేయత కనపరిచినటువంటి వారిని దేవుడు విడిపిస్తాడు. రెండవది, నీతి న్యాయముగా నడుచుకున్నట వలన దేవుడు విడిపిస్తాడు. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. మూడవది, ఆయన వాక్యానుసారంగా జీవించినటువంటి వారిని ఆయన విడిపిస్తాడు. నాలుగవది, దయా స్వభావం కలిగి ఉండాలి. దయగల వారి ఎడల నీవు దయ చూపించదువు, యథార్థవంతుల ఎడల యథార్థముగా నుండు, సద్భావము గల వారి ఎడల నీ సద్భావం చూపుతూ. ఐదోది, దీనత్వం కలిగి ఉండాలి. మన ఆత్మీయమైన క్రైస్తవ జీవితంలో గర్వాన్ని విడిచిపెట్టి దీనత్వం ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడు విమోచిస్తాడని వాక్యం ద్వారా సెలవిస్తుంది. దావీదు వలె మనము కూడా ఇష్టానుసారంగాను, న్యాయముగాను, ఆయన వాక్యానుసారముగాను, దయా స్వభావం కలిగి, దీనత్వం కలిగి జీవించినప్పుడు మన శత్రుల చేతుల నుండి, ఈ లోక సంబంధమైన దుష్టుల చేతుల నుండి, అపవాది శక్తుల నుండి దేవుడు విమోచించేవాడిగా ఉంటాడు. శుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు ప్రభువా. మేము కూడా దావీదు వలె నీ ఇష్టానుసారంగాను, నిర్దోషముగాను, వాక్యానుసారంగాను, దయాహృదయము కలిగి, దీనత్వం కలిగి మేము నడుచుకున్నప్పుడు మమ్మల్ని విమోచిస్తారు. అటువంటి స్వభావము మాకు దయచేసి మీరు మహిమ తెచ్చుకొనమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.